Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవినండి. ఈరోజైతే మంగళవారం రోజండి. మంగళవారం రోజు వచ్చి మాకు అంటే అదేనండి జాతర స్టార్ట్ అయిందనమాట. మాకు ఈ 14వ తేదీకి మామూలుగా అయితే జాతర రోజే జరిగేదనమాట. ఎలక్షన్ల వల్ల మాకు దానివల్ల కొంచెం పెండింగ్ పడిపోయి మనకు అంతా తిరుపతిలో 21వ తేదీకి జాతర పూర్తవుతుందన్నమాట. అంటే 14వ తేదీనే మాకు చాటింపు వేస్తారండి. తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ. మా అమ్మగారి ఊరు చిత్తూరు అనమాట. తిరుపతిలో వచ్చి మా అత్తగారు ఊరు. చిత్తూరు పక్కన విలేజ్లేండి. మేమంతా చిన్నప్పుడే వచ్చేసారంట మా అత్తగారు వాళ్ళు తిరుపతికి. మా మామయ్య వచ్చి టీటీడీలో ఎంప్లాయ్ అనమాట. రిటైర్మెంట్లేండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ అయిపోయారు. ఇంకా అట్లే సెటిల్ అయిపోయారనమాట పిల్లల కోసం. అంటే తిరుపతిలోనే ఇంకా అక్కడి నుంచి ఇంకా తిరుపతిలోనే అన్నీ అనమాట. విలేజ్కి అంతా ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో 2-3 సార్లు వెళ్తారు. ఇంకా అదే విధంగానే మేము వచ్చినాం కూడా ఇంకా పిల్లల స్కూల్ లీవ్లు ఇచ్చినప్పుడు అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా ఆ విధంగా అయితే జాతర స్టార్ట్ అయ్యిందండి మాకు. ఇంకా మేము ఏం చేస్తామంటే జాతర అప్పుడు ఖచ్చితంగా పిల్లలకు వేషాలలాగా వేస్తామండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆడికి వెళ్ళి గుడి చుట్టూ చుడతామన్నమాట. పిల్లలకంతా పొంగళ్ళు పెట్టుకోవడము, ఇట్లా మేకలు కోయడము, కోళ్ళు కోయడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివంతా చేసుకుంటారు. ఈ వారం రోజుల్లోనే చేసుకుంటారు. ఆ రోజు మాత్రము అమ్మవారికి చీర పెట్టుకొని పొంగళ్ళు పెట్టుకుంటారు కొంతమంది. అలా జరుగుతా చాలా విశేషంగా జరుగుతుందండి తిరుపతి జాతర కూడా, చిత్తూరు జాతర కూడా నాకు తెలిసినంతవరకు. అంటే విలేజ్ల్లో కూడా చేస్తారు బాగా. ఈ 1 మంత్ అంతా చేస్తూనే ఉంటారు. నాకు తెలిసింది మాత్రం నేను ఈ 2 ఊర్లే చూశాను ఎక్కువ. మళ్ళీ మా తోడుకోడల ఊళ్ళో తడుకుల జాతర కూడా చూశాను. చాలా బాగా చేస్తారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చాలా బాగా చేస్తారండి జాతర అయితే ఇక్కడ. ఇంకా ఆ విధంగా అయితే నిన్న చాటింపు వేశారనమాట మంగళవారం రోజు. సరే, ఇంకా మా అన్నయ్య అంటే మా మామయ్యకి చెల్లెలు అనమాట. చెల్లెలు ఇద్దరున్నారు. ఆ చెల్లెలు వచ్చి మా మామయ్యకి చెల్లెలు అనమాట. అంటే నాకు పెద్దమ్మ అవుతుంది, మా వారికి మేనత్త అవుతుంది. వాళ్ళ అబ్బాయి మొక్కుకున్నారని చెప్పి పోతుని కోస్తున్నాము గంగమ్మకని చెప్పి రండి మామగారని చెప్పి పిలిచారనమాట. మా వారిని, నన్ను, మా అమ్మ వాళ్ళని అందరినీ, కింద మా స్వాతి వాళ్ళ ఫ్యామిలీని, మా ఫ్యామిలీని అందరినీ పిలిచారు. సరే, ఇంకా నిన్నైతే బయలుదేరామండి. వెళ్దాము, ఇంకా లీవ్లే కదా, హాలిడేస్ కాబట్టి బయలుదేరామన్నమాట అందరము. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడైతే ఇంకా మేము ఒకరో ఇద్దరో పోయి వచ్చి ఉంటామన్నమాట. ఇంకా అందరూ సరదాగా మనము ఇంట్లోనే ఉన్నాం కదా, అట్లా ఎంజాయ్ చేసి వద్దాము అందరము అని చెప్పేసి ఇంకా బయలుదేరామండి. అంటే మేము బోయకొండ గంగమ్మ గుడి అని ఉందంట, శ్రీ వజ్రాలపురి గంగమ్మ అంట గుడి పేరు. నేను ఎప్పుడు చూడలేదు, మాకు చిత్తూరు కొంచెం దగ్గరేనండి. అదే చెప్తున్నాను, తిరుపతిలో ఉండి కూడా కొన్ని ఊర్లు తెలియదు, కొన్ని గుళ్ళు తెలియదు నాకు. అంటే మా వారు అన్నీ చుట్టేసి ఉంటారు, ఇంకా నన్ను మాత్రం ఎక్కడే తీసుకొని పోరనమాట. ఆ విధంగా ఉంటుంది మా వారు. నువ్వు చూసినావు గుడి అని అంటారు మా వారు. కానీ నాకు గుర్తు లేదనమాట. నా పెళ్ళి, నేను 18 సంవత్సరాలు అవుతుంది నా పెళ్ళి, నన్ను ఎప్పుడు తీసుకొని పోయింది గుర్తే లేదు నాకు. నేను ఎప్పుడు పోలేదని అంటాను. లేదు, నువ్వు వచ్చినావు, మా కొడుకు అయితే నేను కూడా వచ్చినాను మమ్మీ అంటాడు. ఏంది వాడు పుట్టకనే వచ్చాడంట నాతో గుడికి, అన్ని చెప్తారు వాళ్ళు. కామెడీ మాకైతే. ఇంకా ఆ విధంగా అయితే మేమంతా రెడీ అయ్యి వెళ్ళామండి. బయలుదేరి ఇంకా కారులో పోదాము అని చెప్పి బయలుదేరుతున్నాము. మా మధ్యగారు తోలుతున్నారు. ఒకసారి షిఫ్ట్ అటు ఇటు మారుస్తూ ఉంటారనమాట. మా వారు ఇద్దరు కూడా తోలుకోవడం అట్లా జర్నీ తీసుకెళ్తున్నారనమాట. సరే, ఇంకైతే బయలుదేరామండి. నేను వేసుకున్న చీర వచ్చి క్రీస్తుపురము, అంటే 20 సంవత్సరాల చీర అండి. అది హాఫ్ పట్టు అనమాట. హాఫ్ పట్టు చీరకు కమ్మల వర్క్ అని చెప్పి వేయించానండి చీరకి. నేను ఏది కూడా అంత ఈజీగా కట్టుకోనండి. ఏదైనా కొనడం, ఎత్తి పెట్టుకోవడం, ఉన్నీలే మళ్ళీ కడదాం అని చెప్పి అట్టట్టే పెట్టేసుకుంటా ఉంటాను. దాని జాకెట్ కూడా చిన్నదైపోయింది అనమాట, చిన్న రెట్టలు అయిపోయాయి. సరే అని చెప్పి మా పాప కోసమని అట్ట ఎత్తి పెట్టాను. ఆ బ్లౌజ్ అయితే కమ్మల వర్క్ అని మీకు తెలిసే ఉంటుంది కదా, బయటకు కింద బార్డర్ లాగా జాకెట్కి అన్నిటికి కూడా వేసామన్నమాట. ఆ విధంగా వేసుకున్న చీరండి అది. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇంకా శ్రీనివాస మంగాపురానికి వెళ్తున్నాయన్నమాట ఏనుగులు. ఇంకా అక్కడ కొంతసేపు పాప అయితే పిల్లలకు చూపిద్దాము, దగ్గరగా వచ్చింది కదా అని చెప్పని ఏనుగులు అయితే ఇంకా జిఆర్టీ దగ్గర వెళ్తున్నాయి అన్నమాట.
తిరుపతి జిఆర్టీ దగ్గర పోతూ ఉంటే ఇంకా ఆపి కొంచెంసేపు చూపించాం పిల్లలకైతే ఏనుగు చూద్దామని అంటే తెల్లవారితో అంతే ఖాళీగానే ఉండిందనమాట రోడ్డు అయితే కొంచెంసేపు. ఇక్కడ చూడండి గోళ్ల మీద తిరుపతిలో అయితే ఈ విధంగా కళాఖండాల్లాగా బాగా అచ్చు వేసి ఉండారు చూసారండి. అంటే ఒకరు నాట్యం వేసినట్టు, అంటే తిరుపతిలో ఈ విధంగా గోళ్ల మీద చాలా కలలుగా చెక్కుతారనమాట అండి. ఈ విధంగా చాలా అందంగా ఉంటుంది, కొద్దిసేపు నిలబడి చూద్దామా అన్నట్టు ఈ విధంగా అయితే చెక్కి ఉన్నారని, అందుకే కొంచెం వీడియో చూపిద్దాం మీకు కూడా అని చెప్పి పెడుతున్నానమాట. సరే ఇంకా ఆ విధంగా అయితే ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా అందులో మా మామయ్య కూడా వచ్చి ఉన్నారనమాట, వేరే మామయ్య బంధువులు కనబడ్డారు. ఆ మామయ్యతో మాట్లాడేసి ప్రభాకర్ మామ అనేసి మాట్లాడుతూ ఉన్నారనమాట. సరే ఆ మామయ్యతో కొద్దిసేపు మాట్లాడేసి బయలుదేరామన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే ఆ చీర అప్పుడు కొన్న చీర అండి, అట్లే ఎత్తిపెట్టి 2-3 సార్లు కట్టి ఉంటానండి నేను అంతే. ఆ జాకెట్ అయితే చిన్నదైపోయింది. దానికోసం అయితే వేరే జాకెట్ వేసానండి. ఆ జాకెట్ వచ్చి మీషోలో కొన్న బిట్ అనమాట. అది కూడా హాఫ్ పట్టు లాగానే ఉంటుంది. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి. 250 రూపీస్ పడిందండి. చేతి హ్యాండ్స్కు వర్క్ వచ్చింది, వెనక నెక్కు వచ్చిందనమాట వర్క్, ముందర కొంచెం వచ్చిందనమాట వర్క్. సూపర్గా ఉందండి. దాంట్లో వచ్చి గోల్డ్, రెడ్ ఇవి మిక్స్ అయినాయన్నమాట. గ్రీన్ పూలు 3 వచ్చింది. అన్నిటికీ సెట్ అవుతుందండి. మీషోలో బ్లౌజ్ అయితే దాన్నంతా ఒకరోజు బ్లౌజ్ కలెక్షన్ పెడతానులేండి, చూస్తురు. అట్లా మనము కొంతమంది అనుకుంటారు కదా ఎలా వస్తాయో ఏంటో ఏమో ఈ బ్లౌజులు కొనేదని చెప్పని అనుకుంటారు కదా, అందుకోసం చెప్తున్నా. ఆ బ్లౌజులు బాగుందండి. నాకు చీరలకు మ్యాచ్గా ఒక 6 డజన్ కుట్టుకున్నానండి, కొంచెం కలర్లుగా. ఆ విధంగా అయితే నేను మ్యాచ్గా వేసుకుందామని ఆ బ్లౌజ్ అయితే ఎత్తి వేసాను. ఎలా ఉందో చెప్పండి మీరే కామెంట్లో. ఆ విధంగా అయితే రెడీ అయ్యానండి నేను. ఇంకా మా పిల్లలకు ఇంకా సెట్కి వేద్దాం డ్రెస్ అని అంటే వాళ్ళేమో లెగ్గిన్స్ బనీన్లో వేసుకున్నారు. ఇంకా ఆ సెట్ వాళ్ళకని తెచ్చినట్టు నేనే తగిలించుకున్నాను అనమాట. ఈ విధంగా సరే ఇంకా వెళ్తూ ఉంటే బ్రిడ్జి పైన వెళ్తూ ఉన్నాము. అక్కడే కొండ తిరుమల కొండ కనబడుతుంది చూసారండి. శ్రీనివాస మంగాపురం సైడ్ అనమాట అది కనబడుతుంది. ఒకసారి వ్యూ చూస్తారు మీరు కూడా అని చెప్పి పెడుతున్నాను. ఇంకా కారులో అయితే ఈ విధంగా బయలుదేరాం పోతూ ఉన్నామన్నమాట. మా వాళ్ళ అల్లర్లు ఇంత లేదండి. మా హర్ష, జ్ఞానేషు వీళ్ళు అందరూ వీడియోకి ఫేస్ చూపించారంట. ఉమ్మ అని చెప్పి చూపించుకుంటూ ఉన్నాడు ముఖాన్ని అయితే. ఉండరా నేను మా సబ్స్క్రైబర్స్కి అంతా చూపిస్తాను నిన్ను అని చెప్పంటే వాడు మూతి చూడండి ఫేస్ అట్లా పెడతాడు కామెడీగా. ఆ అల్లరి అలాగే పెడదాం అనుకున్నాను కానీ కొంచెం ఇంకా అల్లరి ఎక్కువ చేస్తారు వీళ్ళని చెప్పి నేను కెమెరాకి ఫేస్ చక్కగా పెట్టరా అంటే వాడేమైనా పెడతాడేమో, ఫేస్ సక్కరంగా పెట్టడండి వాడు. అట్లా అల్లరి మా వాడు వీడు ఇద్దరు కలిశారనుకోండి హర్ష, ఇట్లే అల్లరి ఉంటుంది ఆ కారులో. ఇంకా మా ఆడపిల్లలు ఇద్దరు గమ్మని సైలెంట్గా ఉంటారు. ఆ విధంగా అయితే బయలుదేరామండి. సరదాగా ఇట్లా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడైతే ఇంకా పెట్రోల్ పోసుకుందామని చెప్పి కాసేపు ఆగాము. ఇక్కడ పెట్రోల్ పోసుకుంటున్నాం అనమాట. అంటే వాళ్ళు మా అన్న వాళ్ళు మొక్కుకున్నారంట, ఏదో మొక్కుబడి ఉందని చెప్పి అక్కడ పూజ చేస్తున్నామని చెప్పి చెప్పారండి. అందుకోసం అని చెప్పి అందరికీ చెప్పారు, బంధువులందరికీ చెప్పారు. ఎవరు వీలైతే వాళ్ళు వస్తారు కదా అంటే ఇంకా మేమైతే ఖాళీగానే అంటే మా వారు రానన్నారు. ఇంకా వాళ్ళ మేనత్త ఫోన్ చేసి రామని అరిస్తే సరే ఇంకా బయలుదేరారనమాట. మామూలుగా సామాన్యంగా ఎక్కడికి రారండి బాబు మా వారు. ఆ సీట్లు సాలవు కాబట్టి ఆ ఇద్దరు వచ్చి ఆయన మీదే కూర్చున్నారనమాట, మా వారి మీద. అప్పుడు బాగానే ఉంటుంది. ఇంటికి వచ్చినాక సాయంత్రం తెలుస్తుంది అనమాట, తొడలు కాళ్ళు నొప్పులు అనేసి తొక్కి పెట్టేస్తారనమాట ఆ సీట్లో వాళ్ళిద్దరు. ముందర చూడాలి మేము, అట్లా రోడ్డు చూడాలని చెప్పి కూర్చునేస్తారు. మా దగ్గర కూర్చోండి అంటే కూర్చోరు. ఇంకా అట్లా చెప్పి వాళ్ళ డాడీ అంటే డ్రైవర్ వాళ్ళు ఎవరు తోలుతారు వాళ్ళ మీద అయితే కూర్చోరండి ఫ్రీగా. మిగతా పక్కన కూర్చుని వాళ్ళ మీద అంతా కూర్చునేయడమే అనమాట. వాళ్ళు తొక్కి పెట్టేస్తారనమాట. అట్లా సరదాగా అల్లరి చేసుకుంటూ వెళ్తారనమాట. సరే ఇంకా బయలుదేరామండి. మేము ఇక్కడ దగ్గరకు వచ్చేసాము. అంటే దగ్గరకంటే టర్నింగ్ అవ్వాలి. వేరే వాళ్ళని అడ్రస్ అడిగామన్నమాట. అంటే వాళ్ళ ఊరు వచ్చి బొంబాయిపల్లి అనమాట. ఇక్కడ తమాషా చూడండి. ఇంక అప్పుడే తెల్లవారితో టిఫిన్ నాకు హడావిడిగా టిఫిన్ తీసుకురమ్మా అని అంటే అక్కడ పోయి వచ్చేసింది అనమాట. టిఫిన్ తీసుకురా అని పోతే అప్పుడే పెడుతున్నారంట. సరే ఇంకొక షాప్లోనే తేవచ్చు కదా, లేదు తేలేదు మా అమ్మాయి. సరే అని చెప్పి నేరుగా ఇంకేం చేసేది హడావిడిగా తెల్లారి టిఫిన్ చేసుకొని అన్నీ చేసుకొని బయలుదేరే లోపల ఇంట్లోనే టిఫిన్ చేశాను. బయలుదేరే లోపల 9 అయిపోయిందనమాట. ఇంకా అక్కడి నుంచి రావడంతోనే ఇంకా వాళ్ళ దగ్గరికి పోవడమే 9:30-10 అయిపోయింది. అప్పటికి
ఊర్లోకి బయలుదేరామండి. ఇదే వాళ్ళ ఊరు అనమాట. వాళ్ళ ఊరు వచ్చి బొంబాయిపల్లి అని అనమాట. మా వాళ్ళు అక్కడక్కడ విలేజ్లు వచ్చినాయన్నమాట దగ్గర. పిల్లలిద్దరు కూడా భలే కామెడీ సరదాలు చేస్తారండి. ఇదేం ఊరు అని అంటే బొమ్మలపల్లి అని ఒకడు, ఇక్కడ బొమ్మలు బాగుంటాయి రే, బాగా ఆడుకోవచ్చురా అని ఒకడు, మళ్ళీ తుమ్మపల్లి అని ఒకటి వచ్చిందండి. ఇక్కడ తుమ్మేపల్లి అంటారా, తుమ్మేపల్లి ఎగిరిపోతుందిరా అని ఒకడు. ఇట్లా కామెడీలు అండి. వీళ్ళు సెల్లులు చూసుకొని బాగా చెడిపోయారండి పిల్లలైతే. బాగా కొంచెం ఏమి కామెడీలు వేస్తున్నారో వాళ్ళైతే. ఆ నవ్వులు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు నవ్వు అయితే కొంచెం సేపు మేమైతే సరదాగా పడినాం నవ్వుకుంటూ. కారులో అయితే పాటలు ఏం పెట్టుకోలేదండి, వీళ్ళ మాటలే సరిపోయినాయి మాకు, అరుపులు. సరే, ఇదైతే ఊరండి వాళ్ళది, బొంబాయిపల్లి అంటారు. బంగారుపాలెం దగ్గర బొంబాయిపల్లి అనమాట. మా అన్న కొడుకు మోహన అన్న కొడుకు శశాంక్ అనమాట. అబ్బాయి 10th అయింది, ఇంకా కాలేజీకి వెళ్ళాలన్నమాట. ఇది వాళ్ళ ఇంటి ముందరే గుడి అనమాట, రాములవారి గుడి. ఇదంతా వాళ్ళ పల్లి ఊరండి. ఈ ఒక 100-200 ఇండ్లు ఉంటాయన్నమాట. బాగానే ఉంటుంది ఊరు, చిన్న ఊరైనా చాలా అందంగా బాగుంది. ప్రతి ఒక్కరి ఇల్లు కూడా ఇట్లా బిల్డింగ్లతోనే ఉందండి. విలేజ్ అంటామే కానీ చాలా బాగా ఇండ్లు కట్టుకొని ఉన్నారు. చాలా బాగుంది చూడటానికి. ఇంక ఇంటికి ఎందుకు లేకపోవడము, ఇంకా ఇంట్లో అందరూ లేరండి. అందరూ కూడాను గుడి దగ్గరికి వెళ్ళిపోయారంట. మా వదిన అన్న అందరూ కూడా వెళ్ళారంట. ఇంకా సరే ఎందుకు ఇంటికి వెళ్ళడము, సరే మనం కూడా గుడికాడికే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా గుడికల్లా అయితే బయలుదేరామండి. గుడి వచ్చి అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంట. శ్రీ వజ్రాలపురి గంగమ్మ గుడి అనమాట, బోయకొండ గంగమ్మ గుడి. ఇంకా దారిన వెళ్తూ ఉంటే అండి, మామిడి తోపు అయితే చాలా పచ్చగా నిండుగా మామిడికాయలు అయితే ఎంత బాగున్నాయో. తోపులు చాలా బాగున్నాయండి, చూడటానికైతే అందంగా కూడా ఉన్నది. కాసేపు అయితే అక్కడే ఉందామా ప్రశాంతంగా అన్నట్టుంది. పచ్చని గడ్డి, పచ్చని చెట్లు, అంటే మామిడి తోపుల్లో చాలా ఎండిపోయిన ఆకులు, చెట్లు, పిచ్చాకులు అన్నీ ఉంటాయి కదా. కానీ ఈ పక్క సైడ్ అయితే ఏ పిచ్చి చెట్లు కానీ ఏమి కానీ లేదండి, సన్న గడ్డికి మొలిచి ఉండదు మామిడి తోపులో. కూర్చుందామా పోయి చల్లగా అన్నట్టు ఉంది మామిడి తోపులో. మామిడికాయలు కూడా చాలా బాగున్నాయి. ఈ మామిడికాయలు మాకు ఉందండి తోపు, కానీ మాకు ఈసారి అయితే సీజన్ లేదు, మామిడికాయలే లేవండి మాకైతే. ఒక్క సంవత్సరం కాస్తుంది, ఒక్కొక్క సంవత్సరం కాయదంట కదా మామిడికాయలు. మాకైతే ఈసారి లేదండి. చాలామందికి అలాగనో ఏమో మరి తెలియదు. ఈ సైడ్ మాత్రం బాగుందండి కాయలైతే. బంగారుపాలెం బొంబాయిపల్లి దగ్గర చాలా బాగున్నాయి తోపులు. చూస్తూ అవి కొంచెంసేపు అట్లా మెల్లిగా పోతూ చూస్తూ పోయినాం. ఇక్కడైతే టర్న్ ఆర్చి వచ్చిందనమాట, గంగమ్మ గుడికి ఆర్చి అనమాట. ఇప్పుడే వెళ్తున్నాము. తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. టెంకాయ చెట్లు, మామిడి చెట్లు చాలా బాగున్నాయండి. అంటే చెట్లు బాగున్నాయని కాదండి, చెట్లల్లో కాయలు బాగున్నాయని చెప్తున్నా. మామూలుగా మా ఊరు సైడ్ల పక్క అయితే అస్సలు లేవండి, చెట్లు ఉన్నాయి కానీ కాయలు కానీ ఏమీ లేవు, ఎండిపోయి ఉన్నాయన్నమాట ఎండకు. మేము బయలుదేరినప్పుడు కొంచెం ఎండ ఉనింది. మేము ఇంకా స్టార్ట్ వాళ్ళ ఊరికి వచ్చే లోపలికి ఎండ వాయిచ్చేస్తుందండి, ఎక్కువ ఎండ అనమాట. ఇంకా తట్టుకొని కాకుండా ఉన్నట్టుగా సెగ కొడుతుందన్నమాట, ఎండ స్టార్ట్ అయింది. సరే అని చెప్పి ఇంకా ఈ కొండ వచ్చి బోయకొండ గుడి వచ్చి కొంచెం అట్లా పైకి అట్లా ఉంటుందండి, తిరుమల కొండకు పోయేటట్టుగా ఉంటుందన్నమాట. కొంచెం అట్లా బెండ్ అయినట్టుగా స్లోప్గా వెళ్తుంది రోడ్డు. ఆ విధంగా వెళ్తున్నాము, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అది అక్కడ కనపడుతుంది చూడండి, అదే గుడి అనమాట. బాగా కట్టున్నారు గుడి అయితే. నేను ఎప్పుడో వచ్చాను అంటారు, నాకైతే చూస్తూ ఉంటే కూడా గుర్తు రావట్లా. నేనైతే వెళ్ళలేదు ఎప్పుడు. మా వారేమైనా ఎప్పుడో బండిలో వచ్చుంటారు, మాకు దగ్గరే కదా, అలా ఏమైనా వచ్చుంటారేమో. నేను వచ్చానని అనుకుంటున్నాడు మా వారికి సపోర్ట్ చేస్తూ. నేను వచ్చా అంటాడు అనమాట. వాడు పుట్టనే లేదు అప్పుడు, నేను వచ్చాను అంటాడు. నేను ఇదే చూడటమని నేను ఇప్పటికి కూడా నాకు గుడి చుట్టూ చూస్తూ ఉంటే కూడా నాకు అర్థం కావట్లా నేను ఎప్పుడో వచ్చానని అనటం. నేనైతే రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావటం అనుకుంటా. ఫస్ట్ టైమే లేండి రావడం. ఇంక అంతలోనే అందరూ బంధువులంతా వచ్చి ఉండారు, ఒక్కొక్కరు వచ్చేసి ఉండారు. 10 అయిందనమాట, 10:30 అయిందండి మేము ఇంటికాడ నుంచి గుడికి వచ్చే లోపల, వాళ్ళ ఊరికి వచ్చే లోపల ఈ విధంగా వచ్చేసాము. ఇంకైతే ఇంకా దిగాలన్నమాట. ఇక్కడైతే మనం ఏమనుకున్నా కూడా మనసులో అనుకున్నట్టు జరుగుతుందని అంటారండి బోయకొండ గంగమ్మ గుడి దగ్గర. ఎవరికైనా పిల్లలు లేకపోయినా ఏదో కొన్ని కష్టాలు ఏదైనా ఉంటాయి కదా, ఇక్కడ కూడా అనుకుంటే మనసులో ఖచ్చితంగా జరుగుతుందంటండి. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఎవరైనా చూసేవాళ్ళు ఇవన్నీ మాకు తెలియదా ఏంది మీరు చెప్పేది అనుకుంటారేమో, అలా కాదు. ఏదో 10 మంది చెప్తున్నారు కదా, మంచి అనేది ఎవరు చెప్పినా వింటే తప్పులేదు కదా, అందుకని చెప్తున్నానండి. ఇది అండి గుడి అయితే. బాగుంది గుడి అయితే, బాగా కట్టున్నారు. ఇక్కడ కోనేరు ఉన్నది అనమాట, అక్కడ శివుని పెట్టి కోనేరు అనమాట. ఇప్పుడైతే మనుషులు జాతరలప్పుడు అట్లా నింపుతారంటలేండి నీళ్ళు అయితే. ఇప్పుడైతే బాగా ఖాళీగా ఎండిపెట్టేసి ఉన్నారనమాట. ఇంకైతే దిగామండి మేమంతా.
ఇంకైతే బయలుదేరుతున్నాం లోపలికి. అక్కడ నా వెనకాల ఉండేది కోనేరండి. కోనేరు నీళ్ళు లేవు, శివుని పెట్టున్నారు. ఆ పక్కనే శివాలయం కూడా ఉందిలేండి, అమ్మవారి గుడి పక్కన శివాలయం కూడా ఉంది. అప్పటికి మూసేశారు, అమ్మవారి గుడి ఒకటే తెరిచిపెట్టున్నారు. మేమైతే ఒక రౌండ్ గుడి వేసేసి దండం పెట్టుకుందాము అని చెప్పి ఇంకా మా అంగడి దగ్గర టెంకాయ కూడా తీసుకొచ్చింది స్వాతి వెళ్ళి, మేము మర్చిపోయాం అనమాట. అంగుళ్ళు ఉంటాయో లేదో అనుకుంటూ వచ్చేసాము. ఒక అంగడి అయితే పెట్టుకొని ఉన్నారు ఆ గుడికి దగ్గర. ఇంకంతా రేకులు షీట్లు వేసున్నారండి, బాగానే ఉంది. ఇంకా అందరూ వచ్చారు. ఇక్కడ పోతున్నది మా ఆడపడుచు భర్త అనమాట. అంటే అన్నయ్య వదిన అని అవుతారు, మా వారికి చెల్లెలు అనమాట ఆమె. వాళ్ళు ముందర వెళ్తున్నారు. అందరూ ఫేసులు చూపించండి, ఫేసులు చూపించారంటే వాళ్ళ వెనకాలే చూసి పెట్టానమాట వీడియో. సరే ఎందుకు, ఇంకా సరదాగా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకులే మనం చూపించడం లేనేసని నేను వెనక వరకు పట్టానండి. ఇంకా మేము ఎక్కుతూ ఇంకా పూర్తిగా అయితే చూపిద్దాం. నవగ్రహాల గుడి ఉంది, ఈ విధంగా చూపిస్తుంది. ఇంకా ఎక్కేటప్పుడు షేడ్ అయిపోయిందండి, అటు ఇటు కదిలేసింది కెమెరాని, దానివల్ల అలా కొంచెం కదులుతుందనమాట వీడియోలో. ఇంకైతే అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడే. అయిపోయింది ఇప్పుడా వచ్చేది అని చెప్పని అరుస్తున్నారనమాట. తెల్లారితోనే వద్దామనుకుంటే ఇంకా కుదరల, పిల్లల్ని అంతా రెడీ చేసి. ఆమెనండి మా వారికి మేనత్త అనమాట. ఏమో మా వారికి చెల్లెలు ఇందు, వాళ్ళ తోడుకోడలన్నమాట. మా వారికి మేనత్తకు తోడుకోడలు అనమాట, వెనకాల ఉన్నింది రేవతి. ఇంకా వీళ్ళందరూ మోహన్ అన్నని, రేవతి ఈమె వదిన, అన్న భార్య, మోహన్ అన్న భార్య, వదిన అన్న అవుతారు నాకు. అమ్మాయి అనమాట, మొక్కుకున్నారంట వాళ్ళు ఎందుకో దానికోసం అని చెప్పి ఇంకా పోతును కోస్తారనమాట. అంటే ఇప్పుడు వచ్చి అభిషేకమే జరిగిపోయినాక అభిషేకం ముందుగా కదా రావాలి, మీరు ఎప్పుడు చెప్పానని అరుస్తుందన్నమాట మమ్మల్ని. సరే ఇంకా మేమంతా ఇప్పుడు ఇంకా లేట్ అయిపోయిందమ్మా, పిల్లలంతా రెడీ చేసుకుని వచ్చే లోపల అని చెప్పాను. సరే అని చెప్పి ఇంకా ఆమె కట్టుకోండి చీర వచ్చి ఆర్ఎస్ బ్రదర్లో తీసిందంటండి. బాగుంది కదా, లేత పచ్చ కలర్కి బ్లూ వైలెట్ బార్డర్ అంట. శారీ రేట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారండి, 700 అంటండి. చూడంగానే నాకు ఒకటి పెట్టు అని చెప్పానమాట. పెడుతుందో లేదో నాకు తెలీదు. వీళ్ళు ఆర్ఎస్ బ్రదర్లో వర్క్ చేస్తారండి, అక్కడ చేస్తారు. ఇంకా ఇంట్లో ఉండి ఏం చేస్తాం, ఖాళీగా ఉండేది ఎందుకని, ఏదో ఒక పని పోతే తప్పులేదు కదండి. ఆ విధంగా అక్కడ అయితే వర్క్ చేస్తుంది. ఈరోజు హాలిడేస్ కాబట్టి ఇంకా 2 రోజులు సెలవు తీసుకొని ఈ పని అయితే మొదలుపెట్టిందనమాట. సరే ఇంకైతే ఏమి ఇప్పుడా వచ్చేది అని అరుచుకుంటూ ఉన్నారనమాట. విన్నారమ్మన్నాను పిల్లలు తీసుకొని అని చెప్పి, తొందరగా వచ్చింటే అభిషేకం చూసింటివు కదా అని చెప్పి అన్నారు. ఇంకా ఆ లోపలే 10:30 అయిపోయిందండి టైము. అంతా అయిపోయింది అది మేము వచ్చే లోపల అభిషేకం అంతా కూడా. ఈ విధంగా అయితే ఇక్కడ ఒకసారి అయితే అందరూ పిక్స్ అందరినీ ఒకసారి కవర్ చేద్దామని చెప్పి, ఇంకా మా వారి ఆడుంటే ఆడే పట్టుకోవాలన్నమాట. ఆయన అయితే రాడు, ఒక కంటి చూపుతో చంపేస్తానన్నట్టుగా ఇటు ఊరిని చూస్తాడనమాట. సరే నేను ఆయనతో అయితే ఒక 2 పిక్లు అయితే పట్టుకున్నానండి. ఎండ చూడండి పైన ఎట్ట కాలుతుందో, కింద అట్టే కాలుతా ఉందండి. నేలపైన బండలు అనమాట వేసుంటారు, అడుగు పెడితే కాలిపోయేటట్టుగా ఉంది. పిల్లలు పరిగెత్తున్నారనమాట. ఆ పక్కన రేకుల కింద సత్రం ఉంది, కడప బండలు వేసిండారనమాట. గుడి అయితే చాలా బాగా కట్టుండారండి. చలికాలం అయితే ఇంకా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇదంతా గుడి పైన ఉంది కదా, ఆ పైనుంచి చూస్తే కింద లోయలాగా బాగుందండి వ్యూ అయితే. సూపర్గా ఉందండి, చాలా బాగా. కొండ చుట్టూ తోట, మామిడి తోట, టెంకాయ చెట్లు ఇవన్నీ కూడా బాగా కనబడుతున్నాయి. సాయంత్రం అయితే ఇంకా చాలా బాగుంటుంది, చూపిస్తాలేండి సాయంత్రం కూడా. ఇంకైతే శేఖరన్న అని తేజ అంటే మా చిన్నత్త వాళ్ళ కూతురు అల్లుడు అనమాట, వాళ్ళ బాబు వాళ్ళు వచ్చారు. ఇంకా అందరినీ ఒకసారి బాల సుప్రియ వచ్చారు, అంటే అదే మా చిన్నత్త వాళ్ళ కొడుకు కోడలు కూడా వచ్చారు, పక్కన ఉన్నారు. ఎవరు ఒకరు కూడా కెమెరాకు మూతి ఇవ్వని అంటారు. మనం ఏం చేసేది, ఏదో పట్టుకుందామా అన్నట్టు పట్టుకుంటూ వచ్చేసాను. వాళ్ళకంతా కెమెరాలకు మూతి చూపిరంట. సరే ఇంకా మనం ఏం చేద్దాము, ఒకసారి అయితే అట్లా ఒక రౌండ్ వేసి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సరే ఇంకా మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అవసరమే. నాకైతే ఇంకా బంధువులంతా ఒక చోట ఉంటారు కదా అని పడతానండి నేను. వాళ్ళు ఏమనుకుంటారో మనసులో మనకు తెలియదు కదా, అందుకోసం నాకు అదొక పిచ్చండి. సరదాగా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటాను. కానీ వాళ్ళకి అది ఎట్టనో మరి తెలియదు. ఇక్కడ శివాలయం అండి, మూసేసి ఉన్నారనమాట. ఈశ్వరుడు ఒకసారి అయితే దండం పెట్టుకుని ఒక చుట్టు అయితే చుట్టుకొని వచ్చామండి. ఒకసారి మీరు చూస్తారు కదా, సరదాగానే ఒకసారి అయితే దగ్గరగా పట్టానమాట. ఇక్కడ రేవతి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఒకే చోట వర్క్ చేసేవాళ్ళు. జ్యోతి అని ఒకరు చెప్పారు, ఇంకొక పేరు ఎవరో చెప్పారు, కానీ వాళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ అండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. ఇంకా అందరికీ అవసరం మంచి. ఇంకా వాళ్ళు కట్టుకున్న చీరలు కూడా వాళ్ళ షాపుల్లోటివి. ఒక అమ్మాయిది 5,000 చీర, మధ్యలో అమ్మాయిది. ఈ అమ్మాయిది అయితే 700 అనమాట, రేవతిది.
బాగుంది శారీ కలర్ కానీ అన్నీ కూడా బాగుంది. ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంట, అక్కడే వర్క్ చేస్తారు అని చెప్పి నేను ఇంకా సరే బాగుంది అదే శారీ అని చెప్పి వీడియో తీసానండి. ఎవరికైనా నచ్చితే చూస్తారు కదా, కట్టుకున్న వాళ్ళు కొన్నాళ్ళు చూస్తే తీసుకునే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఆర్ఎస్ బ్రదర్స్లో చాలా బాగున్నాయంటండి శారీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా. అదే అంటే బ్లౌజులు కానీ వర్క్ బ్లౌజులు కానీ అట్లా ప్రతి ఒక్క వస్తువు ఉందంట. మీరు ఒకసారి అయితే వెళ్ళి చూడండి. తిరుపతిలో ఉన్న వాళ్ళు అయితే, బయట ఊర్ల వాళ్ళు వచ్చినా కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి, అక్కడ మీకే అర్థమవుతుంది. ఈ అమ్మాయి కట్టుకున్న చీర అయితే నాకు భలే నచ్చేసిందండి. ఇక్కడ అమ్మవారి గుడిని పట్టద్దని పూజారి అంటూ ఉన్నాడనమాట. ఇంకా సరే మనం ఉండం కదా, ఒక్క రవన్న పట్టేద్దామని కొంచెం అయితే తీసాను. ఈ శివుడి విగ్రహం పెట్టినారు. నీళ్ళు అయితే నింపినప్పుడు చాలా అందంగా ఉంటుందంటండి. ఇంకా మా వాడైతే అడుగు అంటిపోతూ ఉంటే కూడా, ఎండకు కాలిపోతూ ఉంటే కూడా అక్కడ ఎంత మెల్లిగా నడుచుకుంటూ తిరుగుతున్నాడో మా వాడైతే. జ్ఞానేషు హర్ష అటు ముందర పోతూ ఉంటే కాళ్ళు కాలిపోతున్నాయి. అంటే ఇది గుడి మాత్రమే, ఇక్కడ అభిషేకాలు చేసుకుంటారు. రేవతి వాళ్ళ అమ్మాయి దక్షిత అమ్మాయి పైకి ఎక్కుతుంటే రామ్మ ఒకసారి అని చెప్పి నిలబెట్టి వీడియో అయితే తీసాను. ఈ విధంగా సరదాగా ఉంటుందండి. బంధువులతో అందరితో కలిసి మనం ఒకసారి ఎంజాయ్ చేసామంటే ఆ మెమరీస్ అలాగే ఉంటాయండి, ఎప్పటికీ ఉంటాయి. నాకైతే ఇష్టము, కొంతమందికి ఇష్టం ఉంటుందో లేదో నాకు తెలియదండి. నాకైతే చాలా ఇష్టం ఈ విధంగా ఉండడం అంటే, హ్యాపీగా. ఇదంతా మెమరీగా ఎప్పటికీ ఉండిపోతుందండి. అందుకని నేను ఇలా పట్టుకుంటాను వీడియో అయితే. అందుకే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. ఈ విధంగా అయితే ఇది అక్కడ గుడి వరకేనండి. ఇంకైతే మేము పైకి ఇంకా ఎక్కాలన్నమాట. ఎక్కి వచ్చాం పైన. ఇక్కడైతే ఇంకా అందరూ దానికి ముందే పెట్టుకుంటూ ఉన్నారండి. కోళ్ళు కోసేవాళ్ళు, మేకలు పోతులు పొట్టేళ్ళు కోసేవాళ్ళు చాలామంది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వంట వాళ్ళు ఉంటారు. మనం అన్నీ తెచ్చేసుకొని వాళ్ళకి చెప్పేసామనుకోండి, వంట వాళ్ళని కూడా పిలిపించుకొని వచ్చుకోవచ్చు, చేసేస్తారనమాట. కోసేయడము, ఆడ ఒక పక్క వంట చేసేయడము, అందరూ కలిసి ఇక్కడ తినేసేయడము, మిగిలింది ఇక్కడే తినేసి, కాకపోతే ఆ ఊరోళ్ళు అయితే అక్కడికే తీసుకొని పోవచ్చులేండి, తినేయచ్చు. ఆ విధంగా చేసుకుంటారండి. ఈ విధంగా చేస్తూ ఉన్నారనమాట. సరే ఇంకా వాళ్ళు ఒకరిని తీసి ఒకరు అనుకుంటే ఏమనుకుంటారేమో అనేసి నేను దూరం నుంచి అంతా కొంచెం కవర్ చేశాను. ఈ విధంగా మా బాల వాళ్ళ అమ్మాయి, మా పాప అంతా అక్కడక్కడ చేరిపోయారనమాట. ఈ పోతునేనమాట, చిన్న పిల్లలాగా ఉంది అదనమాట. సరే ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఇంకా ఫస్ట్ అయితే పొంగళ్ళు పెట్టి మనము అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత పోతును కోస్తారంట. ఇక్కడంతా ఇంకా పొంగల్ రెడీ చేస్తూ ఉన్నారండి. అప్పటికి టైం ఎంతండి అయింది, 1 గంట అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే, రేవతి వచ్చి ముందుగానే మనం ఉదయమే చేసేసి ఉండాలండి అభిషేకం జరగడమే 12-11 నుంచి స్టార్ట్ చేసేసారు. అదే 10:30 అట్లా అక్కడే ఉండిపోయారనమాట కూర్చొని. కొంతసేపు అయితే అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోయారు. ఇంకా అక్కడ ఏం జరిగింది, ఈ పొంగల్ పెట్టడం లేట్ అయిపోయింది. అక్కడికి వచ్చే లోపల, పైకి వచ్చే లోపల 1 గంట అవుతుంది టైం అయితే. ఇంకా సరే నువ్వు లేసి ఇంకా వంటకాడి కన్నా పోమ్మా, ఏదో ఒకటి ఇంకా వైట్ రైస్ అవి ఉంటాయి కదా, అవి చేసి పెట్టేసుకో, వంటోళ్ళే చేసేది. సరే ఇంకైతే తేజ, సుప్రియ, స్వాతి వీళ్ళైతే పొంగల్ దగ్గర కూర్చున్నారనమాట. నేనైతే తెల్లారి టిఫిన్ తినలేదు. సరే ఇక్కడ వీళ్ళు పొంగలి చట్నీ చేశారంట, అక్కడ పోయి తిను అంటే సరే ఇక్కడికైతే వచ్చానండి. వాళ్ళ బంధువులు అంటే రేవతి వాళ్ళ బంధువులు వీళ్ళందరూ. సరే ఇక్కడ వచ్చే మాత్రం వీళ్ళు ముగ్గురు తోడుకోవడంలు అనమాట. ఫస్ట్ చూపించా కదా, వాళ్ళ ముగ్గురు తోడుకోవడంలు, రేవతి వాళ్ళ అమ్మ అనమాట. అక్కడ అంతా టిఫిన్లు చేస్తున్నారు. సరే ఒకసారి అయితే ఒక బిట్టు చూపిద్దామని చెప్పి మా అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది. సరే ఇంకా వీళ్ళందరినీ బాగా చక్కగా ముచ్చటగా ఉన్నారని వాళ్ళలో కలిసి నేను ఒక ఫోటో అయితే దిగానండి. మా వారికి మేనత్త, ఆమె తోడుకోవడంలు అనమాట. వాళ్ళు ఒకేసారి తింటూ ఉంటే ఒక సరదాగా అనిపించి ఒక వీడియో అయితే పెట్టానండి. అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదండి, హ్యాపీగా ఉంటుంది. ఇవన్నీ మెమరీస్ కదండి, ఎవరికైనా కూడా గుర్తుండిపోయేలాగా అందుకని చెప్పి చూసుకుంటారు కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారండి. నాకు చేశారు. వీడియో మేము చూస్తూ ఉంటాము వీడియో మీది అని చెప్పి నాకు ఎంతో హ్యాపీ అయిందండి. ఇంకైతే ఆ నుంచి వచ్చానమాట. వీళ్ళంతా పొంగల్ మీరు సరిగా చేయలేదు, మీరు పక్కకి రండి నేను చేస్తానని చెప్పి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకొకైతే ఒక గంట అట్ట కలబెట్టేస్తే మనం చేసినట్టు అయిపోతుంది కదా. లాస్ట్లో ఒక సరదా కామెడీ చేసామన్నమాట. సరే నువ్వు పో స్వాతి అట్లా, నువ్వు పో తేజ, నువ్వు పో సుప్రియ అట్లా అని చెప్పి కెమెరాతో నువ్వు నన్ను పట్టు అని చెప్పి నేనైతే గంటేసి కలబెడుతున్నానండి. పొంగల్ చేసింది నేనే అనమాట. ఇప్పుడు ఆడ ఎంతసేపు అయినా పొంగల్ రెడీ అవ్వలేదు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇంకా బెల్లం వేసి ఇంకా జీడిపప్పు వేసి నెయ్యి వేసి అన్నీ జరిగిందనమాట. అందుకోసం ఇంకా స్వాతి అయితే వండతానే ఉన్నింది అప్పటి నుంచి. అంటే వీళ్ళు ఈ ప్రాసెస్ అంతా ముందే జరిగిపోవాలండి. ఈ పొంగళ్ళంతా కూడా ఇదంతా కూడా జరిగిపోయి ఉండాలి ముందే. ఎందుకంటే
అంటే ఒక 100 మందిని 50 మందిని మనం పిలిచినప్పుడు వాళ్ళని కరెక్ట్ టైంకి మనం భోజనాలు పెట్టి పంపిస్తే మనం చేసిన పనికి ఫలితం ఉంటుందండి, ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు మనం దాన్ని కొంచెం లేట్ చేస్తామో, ఇప్పుడు కరెక్ట్గా తినేవాళ్ళు 1 గంటకు తినేవాళ్ళు ఉంటారు కదా, ఆ టైం తినే వాళ్ళకి కరెక్ట్గా మనం పెట్టేయాలి. ఒక ఫంక్షన్ అని ఉంటే మనం ఒక మనిషిని, ఒక ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలండి, అరుస్తూ ఉండాలన్నమాట. కరెక్ట్గా ఈ టైంకి అంతా అయిపోవాలి, ఇదంతా జరిగిపోవాలి, ఇట్ట చేయాలి అట్ట చేయాలన్నట్టు ఉండాలి ఒక మనిషి. ఆ మనిషి అనేవాళ్ళు లేకపోతే ఆ పని ఎప్పుడు లేటే అయిపోతుంది. మేము భోజనాలన్నీ తినే టైంకి ఎంత టైం అయిందో మీకు చెప్తే నవ్వుతారు. 4 గంటలు అయిందండి. అంటే అక్కడ అభిషేకం లేట్ అయింది, పొంగలి లేట్ అయింది, మేకపోతే అయితే తల ఒళ్ళు కూడా విదిలించాలంట, పోతు పైన నీళ్లు పోస్తే విదిలించాలంట. అది కూడా విదిలించలేదన్నమాట. అది కూడా చూపిస్తానండి, ఉండండి. అంటే ఆ విధంగా ఒక మనిషి ఉండి అరుస్తూ ఉంటేనే ఏ పనైనా అవుతుంది చక్కగా. పెద్దవాళ్ళు అనేది ఒకరు ఉండి అరచాలన్నమాట వెనకాల, లేదంటే ఆ పని ఎప్పుడు నానుడి బియ్యంలాగా లేట్ అవుతుంది. ఇదో ఈ మేకపోతునైతే ఇంకా అమ్మవారి దగ్గరికి ఎత్తుకొని పోయి కొంచెంసేపు కుంకుమ పసుపు పెట్టి నీళ్లు పోస్తారంట. ఇవంతా నేను దగ్గరుండి ఇదే చూడటము, వింటా ఉంటాం, దూరం నుంచి చూస్తాము, అవన్నీ నేను చూడనండి, పట్టను కూడా వీడియో. ఈ విధంగా అమ్మవారి కూడా అక్కడ తనీగా పెట్టున్నారనమాట. వజ్రాలపురి అమ్మవారు గంగమ్మ. ఇక్కడ అందరూ వేరే వేరే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ పూజలు చేసుకునే వాళ్ళు. తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది ఇప్పటికీ అని చెప్పి ఇంకా మా గ్రూప్ కూడా వెళ్ళామన్నమాట. అక్కడ దండం పెట్టుకునేద్దాం, కర్పూరం టెంకాయ తీసుకుపోయి కొట్టించుకొని దండం పెట్టించుకునేద్దాము, మళ్ళీ లేట్ అయిపోతుందని. అప్పటికే టైము 2 టైము, ఇంకా పోతును కూడా పోయలేదన్నమాట. సరే ఇంకా దండం పెట్టుకొని కొంచెంసేపు అయితే మేకను నీళ్లు పోసి కుంకం పెట్టి టెంకాయ కొట్టి ఇవన్నీ చేశారు. కానీ అప్పటికి అంటే చెవులు ఆడించాలి, బాడీ కూడా ఎదిలించాలని అంటారు అమ్మవారికి వలిచ్చేటప్పుడు. అవన్నీ లేటుగా చేసాను మేడం, ఆ మేక చేయలేదు. తర్వాత నీళ్ళు అవి ఇవి పోసి మొత్తానికైతే చేశారు. నేను ఆ బిట్టు పట్టలేదులేండి వీడియో. ఆ విధంగా అయితే మొత్తానికి తీసేశారు. తర్వాత స్టార్ట్ చేశారండి. అప్పటికి 2:30 టైము. ఇంకా ఒకసారి అట్లా చూసేసి వద్దాము. ఇంకా ఆ గుడి వెనకాల కొండలాగా ఉందండి, ఒకసారి అయితే మనం అంతా రౌండ్ చూసే వద్దాం అక్క అని అదే చెప్పా కదా రేవతి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే, సరే అని చెప్పి మేము ఒకసారి అట్టా వెళ్ళామండి. ఆ పక్క అయితే ఊరు కింద కనబడుతుంది, మనం అక్కడి నుంచి చూస్తే ఊరు కనబడుతూ ఉంది, బాగా పచ్చని చెట్లతో తోటలతో బాగా కనబడుతుందండి. అంటే ఇక్కడ ఉన్న 4 చెట్లు ఎండిపోయి ఉన్నాయన్నమాట. అక్కడ చింత చెట్లు చూడండి ఎంత బాగా ఉండేటివి, ఎండిపోయి ఉన్నాయి. ఇంకా మా పిల్లలు కాలిపోతుంటే కూడా బండ మీద కూర్చొని మమ్మల్ని వీడియో పట్టు అని పట్టించుకుంటున్నారు కింద. అదొక సరదాగా ఉంది వాళ్ళకి. అక్కడ చాలా బాగుందనమాట, ప్లేసు బాగుంది. ఆ ఎండలోనే కూర్చున్నట్టు, సాయంత్రం అయితే ఇంకా అంత బాగుండు అనుకుంటా. ఆ విధంగా అయితే ఒకసారి అయితే అట్లా ఒక రౌండ్ వేసేసి వచ్చిందండి. ఇంకైతే ఆ వంట దిగేలోగా 3:30 అయిందండి బాబు. అయితే అది మటన్ కర్రీ గ్రేవీ లాగా చేశారు. ఇంకా దమ్ బిర్యానీ చేశారు, పెరుగు పచ్చడి, వైట్ రైస్, రసము అంతా ఒక వంట. వాళ్ళు బంధువులే అంట, అవన్నీ చేసి దింపేశారనమాట పక్కకి. అవన్నీ జరిగే లోపల 4:30 అయిందండి. ఇంకా మనకు టైం అయిపోతుంది, రిటర్న్ అయిపోవాలి ఇళ్ళకు, అందరూ షిఫ్ట్ అయిపోతుంది మళ్ళీ అనేసి. చిత్తూరు ఇంకా అట్లా వచ్చున్నారు కదా, పల్లెల్లో నుంచి కూడా అందరూ వచ్చున్నారు. సరే ఇంకా బయలుదేరాలని చెప్పి అందరూ పెట్టిస్తున్నారనమాట. ఇంకా మా స్వాతి, రేవతి వీళ్ళందరూ కూడా పెట్టిస్తున్నారండి. ఇంకంతా భోజనాలు అయితే చేసేసాము. ఇంకైతే బయలుదేరుతున్నామండి. బయలుదేరేటప్పుడు ఒకసారి చల్లబడింది అనమాట. ఒకసారి చూద్దామమ్మా అని చెప్పి ఆ కొండంతా కొంతసేపు అయితే పిల్లల్ని చూపించాను. చల్లబడింది ఇప్పుడు, సరే అని చెప్పి ఆ గుండు మీద నిలబడుకొని కొంచెం చూపిద్దాన్ని నేనైతే వీడియో పట్టుకున్నానండి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నామనంటే, ఏదో ఎవరైనా కూడా ఒక పని చేయాలి, మనం ఒక 100 మందికి పెట్టాలనుకున్నప్పుడు ఉదయమే 4, 2, 3 గంటల టైం నుంచి లేచి మనం అన్నీ చేసుకోవాలండి. అన్ని ప్రాసెస్ చేసి పెట్టుకునేయాలి. లేకపోతే ఆ టైంకి వాళ్ళకి కరెక్ట్గా పెట్టలేము. మనము 100 మందిని పిలుస్తాం భోజనాలకు, వాళ్ళకి పర్ఫెక్ట్గా చేసి పెడితేనే మనం ఆ పని చేసినట్టు కరెక్ట్గా. లేదనుకోండి ఇట్లే అంటే లేట్ చేశారు అని మాట వస్తుంది కదా. అందుకోసం చెప్తున్నాను, ఎవరైనా కూడా ఫంక్షన్ అని అనుకుంటే ముందుగా లేచి అవన్నీ ప్రాసెస్ చేసుకోండి అని చెప్తున్నాను. ఈమె అనమాట రేవతి. కూడా అదే చెప్తున్నాను. లేట్గా అయిపోతే ఇట్లే ఉంటుంది, 4 తింటున్నారు, భిన్నా చేయాలి, లేకపోతే వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు ఆకలికి కొంతమంది అని చెప్పి. అప్పటికి కొంతమంది అయితే రసమన్నం తినేసి వెళ్ళిపోయారు, కొంతమంది అయితే ఒత్తి బిర్యానీ తినేసి వెళ్ళిపోయారు. మటన్ లేట్ అయిపోయిందనమాట ఉడకడానికి. అట్లా కొంచెం అట్లా
అట్లా అయిపోయిందనమాట. ఏం చేద్దాం, ఇంకా వెళ్ళిపోయిన వాళ్ళని మనకేం తెలియదు కదా. వీళ్ళ బంధువులే అందరూ కొంతమంది వెళ్ళిపోయారంట. అంటే కొద్దిగా వైట్ రైస్ ఏదో ఉన్నది తినేసి వెళ్ళిపోయారు. ఇవంతా కొంచెం లేట్ అయిపోయింది చేయడానికి. ఇంకా మనం దూరం నుంచి వచ్చాం కదా, కొంచెంసేపు అయితే ఉన్నాము, అయినాక తిని బయలుదేరామన్నమాట. సరే ఇంకా బయలుదేరుతున్నామని చెప్పేసి రేవతికి అయితే బయలుదేరుతున్నామండి. వాళ్ళంతా లాస్ట్ 4 గంటలకు తింటున్నారు కూర్చొని. ఇంక సరే అమ్మా నేను వెళ్ళొస్తాము, మేమందరము బయలుదేరుతున్నాము అని చెప్తే ఇంకా అక్కడే వాళ్ళది మామిడి తోపు ఉంది, అక్కడ ఒకసారి చూసుకొని పోండి. నేను రోడ్ దారిలోనే అండి వెళ్ళేటప్పుడు, మేము వచ్చేటప్పుడు పోలేదనమాట. సరే ఇంకా బయలుదేరేటప్పుడు వెళ్దాంలే తోపు చూద్దాము అని చెప్పి వాళ్ళకైతే బాయ్ చెప్పేసి, నేను మీ సబ్స్క్రైబర్ని అని అంటున్నాడు ఆ పిల్లగాడు. అది చేసుకోరా నాన్న, సబ్స్క్రైబ్ చేసుకో, నా వీడియోలు చూడు, లైక్ చేయి అని చెప్పి వచ్చానండి. ఇంకైతే బయలుదేరేసాం అందరము. మా ఆడపడుచు వాళ్ళు కూడా బయలుదేరేసారు వెనకాల. ముందు అందరూ వెళ్ళిపోయారు. ఇంక మేమే పిల్లల్ని తీసుకొని మెల్లిగా బయలుదేరాము. ఇంకా కారులో అయితే రిటర్న్ అయ్యామండి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు ఇంకా తెల్లారిపోయేంత మేకప్లో ఉండదండి. ఇంకా సాయంత్రం అయితే కచ్చడాగా ఉడికిపోతున్నాము. అసలు నీరెండ ఎంబ కొడుతున్నది, ఆ ఎంబకే ఉడికిపోతా ఉంది అసలు. ఏం చేద్దాము ఇంకా అని చెప్పి బయలుదేరామండి. ఇదే డౌన్ అయ్యేదన్నమాట, కొండ పైకి ఇట్లా పోతాను స్లోప్గా డౌన్ అయ్యి తిరిగేది. బాగుంది. సాయంత్రం అయినాక ఇంకా చాలా బాగుందండి చూడటానికైతే ఆ ఊరు. ఇంకా కాసేపు ఉందామా అన్నట్టుగా అనిపించింది. కానీ మనది ఆ ఊరు కాదు కదా, వాళ్ళేం ఉండమంటారు, మనకు ఉండను కాదు కదా, పిల్లల్ని పెట్టుకొని బంధువులు అట్టని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉంటే ఆ దారిలోనే వాళ్ళ మేనత్త వాళ్ళ తోపు, మామిడి తోపు ఉందండి. ఇక్కడే ఇదే అనమాట మోహన్ అన్న వాళ్ళది, రేవతి వాళ్ళది తోపు. ముందరకాడ అంటే చెట్లల్లో ఉన్నాయిలేండి కొంచెం, అంటే 100 చెట్లకు 50 చెట్లకు కాయలన్నా ఉన్నాయి. అంటే మా తోపుకి అస్సలు లేవండి, ఒక్క కాయ లేదు, ఒక పిండి లేదండి. ఉన్న ఒక 10-20 కాయలు కూడా మొన్న గాలివానకైతే పడిపోయాయి అంట మాకు. ఇక్కడ పర్వాలేదు కొంచెమన్నా. సరే పిల్లలంతా చూద్దామంటే సరదాగా ఇంకా అట్లా ఒక రౌండ్ చెట్లకల్లా చూసి వద్దామని చెప్పి నేనైతే ముందరకైతే పోలేదు. ఇంకా లోపలికి పోతే ఇంకా అంత గెనుపుల్లో మనము హీల్స్ వేసుకొని వెళ్ళాము. ఇంకా గెనుపుల్లో కింద పడి కాళ్ళు చెదిలించుకుంటామనేసి ఇంకైతే నేను ఉన్నట్టు చెప్పేస్తాలేండి సరదాగా. ఇంకా ఆ విధంగా అయితే ముందరకాడనే ఉండిపోయాను. వీళ్ళందరూ అయితే సరదాగా లోపలంతా వెళ్ళి చూసేసి వచ్చారనమాట. చెట్లకు మామిడికాయలు అక్కడక్కడ ఉండేటి ఉన్న చోట్లలో ఫోటోలు అంతా దిగారు. ఇంకా మనం మాత్రం గమ్మున ఉంటామా, మనకు ఒక సరదా పిచ్చి ఫోటోలు వీడియోలు ఉన్నాయి కదా అని చెప్పి ఆ చెట్ల కాడ నిలబడుకొని నేనైతే వీడియోలో ఒక 4 ఫోటోలు, ఒక 5-6 పిక్కులు పట్టుకొని కొంతసేపు అయితే సరదాగా అలా. సాయంత్రం అయ్యింది కదా మనకి, సాయంత్రం అప్పుడు చాలా బాగుంటుందండి బ్రైట్నెస్. మన ఫేస్కి పడితే ఇంకొంచెం బాగా బ్రైట్నెస్గా వస్తుంది అనమాట ఫొటోస్. కానీ ఆ ఎండకు మనకి బాగుంటుంది, క్లారిటీగా ఉంటుంది. న్యాచురల్ అనేది చాలా బాగుంటుందండి. అప్పుడు కూడా తీసుకోండి ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి. మధ్యాహ్నంలో అయితే అసలు అంతగా రావు. సాయంత్రం అయితే కొంచెం అట్లా ఎండ నీడ వచ్చినప్పుడు అయితే చాలా బాగుంటుందండి. అందుకోసమైతే ఇంకా అక్కడ అలా కొంచెం పట్టుకుని మా వారిని 2 ఫోటోలన్నా దిగుదుర్రండి నాతో పక్కన అంటే, నా వల్ల కాదు మీరే చేసుకోండి ఆ పనులని చెప్పి అట్లా పోయి 2-3 తాటికాయలు పడిపోయింటే, తాటి చెట్ల కింద తాటి కాయలు పెద్దవి, అంటే తాటి ముంజలు ఉండవు, పండులాగా అయిపోయి ఉంటుందన్నమాట. తాటి ముంజల్లాగా ఉంటుంది, ముంజలు ఉండదు, అది పండు అయిపోయి ఉంటాయి అన్నమాట. ఆ 3 కాయలు దొరికింది. మా అత్తకు ఒకటి, మా తోడుకోళ్ళకి ఒకటి, నాకు ఒకటి అన్నట్టు తీసుకొచ్చారు. ఇంకా వాటిని ఎలా తినాలో ఏందో, నా చిన్నప్పుడైతే తిన్నాను కానీ అది ఎట్లా నారలాగా ఉంటుంది అనుకుంటా. నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, ఇది ఫస్ట్ టైము తెచ్చారు. మరి ఎప్పుడు కొయ్యాలో దాన్ని తెల్ల పెట్టుండా అనమాట. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి సూపర్గా. ఇంకా అక్కడైతే ఇంకా అవి తెచ్చారు. కూరకు కూడా వేసి ఉండదు మా పెద్దమ్మ అయితే, కూరకు కూడా వేసునింది. ఇంకా అవన్నీ ఎందుకులే మనం గిల్లుకోవడము, 10 రూపాయలు ఇస్తే కూరకు కట్టొస్తుంది. పాపం వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళే తీసుకొని వెళ్ళని చెప్పి మేమైతే అలా చూసి వీడియో అయితే పట్టుకొని వచ్చామండి. ఆ చెట్లు మామిడికాయలు వస్తాయి, బెంగళూరు చెట్టు అనమాట, బెంగళూరు చెట్లే ఉన్నాయి వాళ్ళకి. మా తోపులో అయితే కొన్ని రకరకాలు వేసుకున్నాం, ఒక 10 చెట్లు. కానీ ఈసారి అయితే పంటే లేదండి మాకు. ఈ విధంగా వీడియో అయితే తీసుకున్నామండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో సరదాగా ఉంటుంది, మీరు చూస్తారు కదా అని పెట్టానండి ఈ వీడియో అయితే, ఈ వ్లాగ్ అయితే. ఎంతసేపు రారంటారే పిల్లలు ఆ తోపుల్లో నుంచి మామిడికాయలు చూసి ఇదికొస్తాను కొట్టేస్తాను, కొయ్యకూడదని చెప్పి మా వారైతే, మా వాడైతే 2 తాటికాయలను పెట్టుకొని ఫోటో పెద్దమ్మ వీడియో పట్టు అని చెప్పి, సరే ఉండరా నాకు బాగుంటుందని పట్టానమాట. ఈ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.